ఐ విల్ ఫినిష్ దిస్ బై టుమారో. నేను ఇది రేపటికి కంప్లీట్ చేస్తాను. షీ సాట్ బై మీ. ఆమె నా పక్కన కూర్చుంది. బై అనే వర్డ్ ఒక ప్రపోర్షన్. డిఫరెంట్ వర్డ్స్ తో కలిసినప్పుడు డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. బై ప్లస్ టైం యూస్ టు టాక్ అబౌట్ ఎ డెడ్ లైన్. పనిని ఇప్పటికి కంప్లీట్ చేయాలి అని చెప్పడానికి యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్లీజ్ సబ్మిట్ ది అసైన్మెంట్ బై మండే అంటే అసైన్మెంట్ ని మండే సబ్మిట్ చేయండి అని అర్థం. బై ప్లస్ పర్సన్ యూస్ టు షో క్లోజ్నెస్ ఆర్ ఎనీ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్, షీ సాట్ బై హర్ ఫ్రెండ్. ఆమె తన ఫ్రెండ్ పక్కన కూర్చుంది. బై ప్లస్ ట్రాన్స్పోర్ట్ యూస్ టు టాక్ అబౌట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ట్రావెల్ చేయడానికి ఏది యూస్ చేశారో చెప్పడానికి యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ గోస్ టు ఆఫీస్ బై బస్. లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. బై ప్లస్ మెథడ్ యూస్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ అ మెథడ్. ఒక పని ఎలా జరిగిందో చెప్పడానికి యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ పేడ్ బై యూజింగ్ హిస్ కార్డ్ అంటే అతను తన కార్డ్ ద్వారా పే చేశాడు అని అర్థం. బై ప్లస్ డూవర్ యూస్ టు షో హూ డిడ్ ది యాక్షన్. పని ఎవరు చేశారో చెప్పడానికి బై వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ది సాంగ్ వాస్ సంగ్ బై హర్. యూసేజ్ అర్థం అవుతే ఇంగ్లీష్ చాలా ఈజీ అవుతుంది. ఇలా సులభంగా క్లియర్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ పార్ట్నర్ తెలుగుని ఫాలో అవ్వండి.